నమస్కారం సినీ ప్రియులారా. తెలుగు సినిమా అంటే మాస్ డైలాగ్స్, యాక్షన్, ఫైట్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ ఇవే కాదు. ఒకప్పుడు మనకు జానపద చిత్రాలు అనే ఒక అద్భుతమైన మాయా ప్రపంచం ఉండేది. ఆ జానపద చిత్రాల మార్కెట్ ముగిసిపోయింది. ఇక అలాంటి సినిమాలు రావు అనుకుంటున్న తరుణంలో సరిగ్గా 3 దశాబ్దాల క్రితం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన అద్భుత దృశ్య కావ్యం ఒకటి వచ్చింది. అదే నటసింహం నందమూరి బాలకృష్ణ, లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు కాంబినేషన్ లో వచ్చిన మాయా ప్రపంచం భైరవ ద్వీపం. ఇప్పుడు సరికొత్త డిజిటల్ హంగులతో 4K విజువల్స్ మరియు మైండ్ బ్లోయింగ్ సౌండ్ క్వాలిటీతో జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా థియేటర్లలోకి రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా 32 ఏళ్ల క్రితం ఎలాంటి కష్టాలకు ఓర్చి ఈ విజువల్ వండర్ ను తెరకెక్కించారు, జలగలున్న నీళ్లలో షూటింగ్ ఎలా చేశారు, బేతాళ మాంత్రికుడిగా నటించిన ఆ నటుడు ఎవరు, ఈ వీడియోలో భైరవ ద్వీపం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే మూవీ సెంటర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జనం కోరేది మనం తీయాలి, కానీ మనం తీసేది జనం చూడకూడదు. ఈ సూత్రాన్ని నమ్మి పాతాళ భైరవి, మాయా బజార్ లాంటి కళాఖండాలను అందించిన సంస్థ విజయ ప్రొడక్షన్స్. ఆ సంస్థ అధినేత బొమ్మిరెడ్డి నాగిరెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన వారసులైన వేణుగోపాల్ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, వెంకట్రామరెడ్డిలు చందమామ విజయ కంబైన్స్ అనే సంస్థను స్థాపించి సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో బృందావనం అనే హిట్ సినిమా తీశారు. ఆ తర్వాత తమ బ్యానర్ లో రెండో సినిమాగా ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు తమ తండ్రి గారు తీసిన పాతాళ భైరవి లాంటి ఒక జానపద చిత్రాన్ని తీయాలని వారు కలలు కన్నారు. ప్రముఖ పాత్రికేయులు, రచయిత, నటుడు రావికొండలరావు గారు దీనికి ఒక అద్భుతమైన కథను అల్లారు. పాతాళ భైరవిలోని భైరవిని దానికి ద్వీపం జోడించి భైరవ ద్వీపం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అలా నిర్మాత వెంకట్రామరెడ్డి గారి సారథ్యంలో ఈ అద్భుతానికి శ్రీకారం చుట్టారు. జూన్ 25, 1993న వాహిని స్టూడియోలో రజనీకాంత్ క్లాప్ కొట్టగా, చిరంజీవి స్విచ్ ఆన్ చేయగా ఎన్టీఆర్ గౌరవ దర్శకత్వంలో ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. విజయ సంస్థలో పనిచేయాలనే కోరికతో బాలకృష్ణ గారు ఈ సినిమా చేయడానికి వెంటనే ముందుకొచ్చారు. ఇందులో యోధుడిగా, కురూపిగా బాలయ్య చూపించిన వైవిధ్యం నటుడిగా ఆయన స్థాయిని అమాంతం పెంచేసింది. ఆయన సరసన రోజా యువరాణిగా తన అందచందాలతో అదరగొట్టింది. హీరోయిన్ రంభ ఒక గెస్ట్ క్యారెక్టర్ లో మెరిసింది. కైకాల సత్యనారాయణ, విజయ్ కుమార్, కేఆర్ విజయ, శుభలేఖ సుధాకర్, బాబు మోహన్, గిరిబాబు ఇలా యామాహేమీలు ఇందులో నటించారు. కానీ ఈ సినిమాలో మెయిన్ హైలైట్ భైరవుడు అనే బేతాళ మాంత్రికుడు పాత్ర. ఎస్వి రంగారావు లాంటి నటుడిని ఈ పాత్రలో చూడాలని డైరెక్టర్ గారు అనుకున్నారు. నానా పటేకర్, అమరీష్ పూరి లాంటి వాళ్ళను కూడా అనుకున్నారు. కానీ ఒకసారి మలయాళ సినిమా వియత్నం కాలనీ చూస్తున్న నిర్మాతకు అందులో నటించిన రాజ్ కుమార్ అనే నటుడిపై గురి కుదిరింది. అతను తెలుగువాడే అని తెలుసుకుని అతనికి విజయ సంస్థ పేరు ఎస్వి రంగారావు పేరు కలిసి వచ్చేలా విజయ రంగరాజు అని పేరు పెట్టి విలన్ గా పరిచయం చేశారు. ఆ గంభీరమైన కళ్ళు, ఆ పర్సనాలిటీ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యాయి. ఈ సినిమా షూటింగ్ వెనుక మాటల్లో చెప్పలేని కష్టం ఉంది. సినిమాలో ఒక పెద్ద జలపాతం మధ్యలో పార్వతీదేవి విగ్రహం ఉంటుంది కదా, అక్కడ అంబా శాంభవి భద్రరాజ గమన అనే పాటను చిత్రీకరించాలి. దీనికోసం కర్ణాటకలోని చిక్మగళూరు దగ్గర ఉన్న అబ్బే జలపాతాన్ని ఎంచుకున్నారు. అక్కడికి వెళ్లడం ఒక పెద్ద సాహస యాత్ర. కారు, జీపు ప్రయాణం తర్వాత 1 కిలోమీటర్ దూరం నీళ్లలో నడవాలి. ఆ నీళ్లలో పెద్ద పెద్ద జలగలు తారాడుతూ ఉండేవి. ఆ జలగల నుంచి తప్పించుకోవడానికి యూనిట్ సభ్యులు సున్నం బస్తాలు మోసుకుంటూ ఆ సున్నాన్ని చల్లుకుంటూ ప్రాణాలకు తెగించి వెళ్లేవారు. అంతేకాదండోయ్, సినిమాలో బాలయ్యకు గురువుగా నటించిన మిక్కిలినేని గారి వయసు అప్పట్లో 80 ఏళ్లు. ఆయన నడవలేరు కాబట్టి 4 మనుషులు ఆయన్ని రోజు మోసుకుంటూ ఆ జలపాతం దగ్గరికి తీసుకెళ్లేవారు. చుట్టూ కొండలు ఉండడం వల్ల మధ్యాహ్నం 12 గంటలకే వెలుగు వచ్చి మళ్ళీ 2 గంటలకల్లా చీకటి పడిపోయేది. అంటే రోజుకు కేవలం 2 గంటలు మాత్రమే షూటింగ్. అక్కడే నీళ్లలో గుడి సెట్టింగ్ వేసి లైటింగ్ కోసం కిలోమీటర్ మేర కేబుల్స్ లాగి షూట్ చేశారు. ఈ ఒక్క ఎపిసోడ్ చాలు ఈ సినిమా కోసం వాళ్ళు పడిన కష్టం ఏంటో చెప్పడానికి.
భైరవ ద్వీపం అనగానే మనకు గుర్తొచ్చేది మాధవపెద్ది సురేష్ గారి అద్భుతమైన సంగీతం. ముఖ్యంగా వేటూరు గారి రాసిన శ్రీ తుంబుర నారద నాదామృతం పాట అప్పట్లో ఒక సంచలనం. ఎస్పి బాలు గారి గాత్రం ఈ పాటకు ప్రాణం పోసింది. ఈ పాటను హబేరి, మోహన, ఇందోళ, కళ్యాణి లాంటి ఎన్నో రాగాల సమ్మేళనంతో స్వరపరచడానికి సురేష్ గారికి నెల రోజులు పడితే వేటూరు గారికి రాయడానికి వారం పట్టింది. ఈ పాట కోసం మన బాలకృష్ణ గారు రోజు తెల్లవారుజామున మద్రాస్ మెరీనా బీచ్ కు వెళ్లి గమకాలు మరియు సాహిత్యాన్ని ప్రాక్టీస్ చేసి డెడికేషన్ అంటే ఏంటో చూపించారు. ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమా హిందీ డబ్బింగ్ కోసం బాలీవుడ్ లెజెండ్ ఆశా భోంస్లే గారిని మద్రాసు పిలిచారట. కానీ అంబా శాంభవి, నరుడా ఓ నరుడా లాంటి కష్టమైన పాటలు రిహార్సల్ చూసి నేను పాడలేను అని ఆశా భోంస్లే గారు చేతులెత్తేశారట. దాంతో ఆ పాటలను మన జానకమ్మ గారే పాడి అద్భుతంగా మెప్పించారు. ఈ సినిమాలోని టిక్ ఫోటోగ్రఫీ, కబీర్ లాల్ కెమెరా వర్క్, రిమోట్ కంట్రోల్ మరుగుజ్జు బొమ్మలు అప్పట్లో ప్రేక్షకులకు ఒక మాయాజాలాన్ని చూపించాయి. 4.5 కోట్ల భారీ బడ్జెట్ తో 240 రోజుల పాటు కష్టపడి తీసిన ఈ సినిమా 1994 ఏప్రిల్ 14న విడుదలై సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. 50కి పైగా కేంద్రాల్లో 100 రోజులు ఆడి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఉత్తమ గాయకుడిగా బాలు, గాయనిగా జానకి, బెస్ట్ డైరెక్టర్ గా సంగీతం శ్రీనివాసరావు, ఇలా ఏకంగా 9 నంది అవార్డులు కొల్లగొట్టింది భైరవ ద్వీపం. ఒకే సినిమాలో 2 సింగర్స్ కి అవార్డు రావడం ఇదే తొలిసారి. ఒక జానపద చిత్రాన్ని సరికొత్త డిజిటల్ ఫార్మేట్ లోకి మార్చి విడుదల చేయడం చాలా అరుదు. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా 4K మరియు లేటెస్ట్ సౌండ్ క్వాలిటీతో థియేటర్లలోకి రాబోతుంది. నేటి తరం ప్రేక్షకులకు అప్పటి గ్రాఫిక్స్, స్క్రీన్ ప్లే మ్యాజిక్ థియేటర్లలో సరికొత్త ఎక్స్పీరియన్స్ ను అందించబోతుంది. మరి మీరు ఈ సినిమాని మొదటిసారి ఎప్పుడు చూశారు? 4Kలో చూడటానికి ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కింద కామెంట్స్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సినిమా విశేషాల కోసం మూవీ సెంటర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం.